ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి అనే ముసుగులో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతూ జనసేన నాయకులను, రాష్ట్ర ప్రజలను అయోమయ పరిస్థితిలో పడేసేలాగా వ్యవహరించడం సరికాదంటూ గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగడ్డ శ్రీకాంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఆలోచించి 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉండాలని ఆలోచించారని, దానిని ఇటువంటి మేధావులు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మాట్లాడటం సరికాదంటూ మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఏదైతే గత 2 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ మేధావుల ముసుగులో ఉండి వైసీపీ నాయకుల మాటలు ఈ రోజున ఆయన నోటి నుంచి మాట్లాడాడు. ఇప్పుడు కూడా జనసేన పార్టీ కూడా పేద ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఎప్పుడు కూడా వేరే నాయకుల గురించి కానీ, వేరే రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు గురించి కానీ ఆలోచించే పార్టీ కాదు జనసేన పార్టీ. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నానని చెప్పి ఈ వైసీపీ మాటలు మాట్లాడి ప్రజలందరినీ కూడా గందరగోళం సృష్టించి జనసేన పార్టీ నాయకుల మధ్య, అలాగే కూటమి నాయకుల మధ్య గందరగోళం సృష్టించాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఆయన ఈ ప్రొఫెసర్ నాగేశ్వరి వైసీపీ మాటలు మాట్లాడాడు. కాబట్టి తక్షణం ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ మేధావుల ముసుగులో ఉండి ఈ రోజున ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ఆయన ఇప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన యొక్క కూటమిలో కానీ పొత్తులు ఏర్పాటు చేసుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఆయన ఇంకొక 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉండదని చెప్పి ఆయన పదవులు సైతం త్యాగం చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పార్టీ పెట్టారు. అలాగే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేక మాటలు ఏదైతే ఈయనన్నట్టుగా, ఈయనకి చెప్పినట్టుగా వక్రదారి పట్టించి ప్రజలందరినీ కూడా, జనసేన పార్టీ కేడర్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కూడా గందరగోళం సృష్టించే విధంగా ఈ మాటల్ని సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే ఈ యొక్క వైసీపీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడాడు. కాబట్టి తక్షణం ఆయన యొక్క మాటలు ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే జనసేన పార్టీకి ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని చెప్పి జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా పిఎస్సి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడు చాలా చిత్తశుద్ధితో ఏదైనా కానీ చాలా నిదానంగా, నిబ్బరంగా ఉండి అందరినీ, కార్యకర్తలను అందరినీ ఏకతాటి మీద నడిపించే నాయకులు మా నాదెండ్ల మనోహర్ గారు. ఆయన చెప్పారని చెప్పి, ఆయన ఎవరికో చెప్పారని చెప్పి ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడి వైసీపీ మాటలు మాట్లాడుతున్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని చెప్పి జనసేన పార్టీ నాయకులందరికీ కూడా క్షమాపణలు చెప్పి ఆయన యొక్క మాటల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ ఇప్పుడు వేరే నాయకుల గురించి, వేరే రాజకీయ పార్టీ గురించి ఆలోచించే పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే దేశ భవిష్యత్తు కోసమే పరితపించే నాయకులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇప్పటికైనా ఆయన తెలుసుకుని ఇటువంటి మాటలను ఇంకోసారి మాట్లాడకుండా, ఇంకొక నాయకుడు మాట్లాడకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయన మాటలు ఉపసంహరించుకోవాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.